హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. 2 డేస్ వీడియోస్ ఎందుకు పెట్టలేదు అని అంటే మా బాబుకి హెల్త్ బాగాలేదు దోస్తులు, అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయినాం దోస్తులు. మరి ఈరోజు వీడియో ఏంటిదని అంటే యారండ్ల కొట్లాట పార్ట్ 13. దోస్తులు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి దోస్తులు ప్లీజ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అత్తమ్మ, నువ్వు ఈసారి తీసుకొని వచ్చినావు కానీ ఇంకోసారి నా కొడుకు దగ్గరికి ఆ పిల్లను తీసుకొని రాకత్తమ్మ. ఎందుకనంటే మహిళలు దాకినాయి అనుకో, మళ్ళీ నా కొడుకుతోనే నాకు గోస, సరేనా? అబ్బో, ఇంకా నాకు సిగ్గు లేకుండా తీసుకొస్తా ఆనే చిట్టి. ఇంకా నాకు దేవుడు సిగ్గు పెట్టలేదు ఆనే. గింతగానం ఆనే లొలిగి చిన్న పిల్లను తీసుకొస్తే గింత లొలి పెట్టే ఆడదాన్ని నేను ఏడా చూడలేదే. షిషిషి చిట్టికి పిల్లని తీసుకొని వస్తే కూడా గిట్లా మహిళలు దాక్తాయి అది ఇదని మాట్లాడుతా అంటివి కదనే. రేపు సందిన్నా కానీ సందే మొగడిన్నా కానీ ఏమనుకుంటాడే? కొంచెమన్నా తెలివి లేదా ఆనే నీకు? గిట్లనేనా వదిన మాట్లాడు? గి చిన్న పిల్లను గట్లనేనా అనడు? ఏమైందా అమ్మా? ఏం లొల్లు అవుతుందా ఈడ? అబ్బో, నీ పిల్లము గీ పిల్లను నీ ఇంటికి తీసుకొని వస్తే ఎందుకు తీసుకొని వచ్చినావు? నీ కొద్దిగా కూడా తెలివి లేదా అది ఇది అని మాట్లాడుతాందిరా. నేను అన్నిటికీ ఎంతో సర్దుకవయ్యి వచ్చినా కూడా ఇది కొక్కిరీచినట్టు ఊక మాట్లాడుతాను. చిన్న పిల్ల మీద గింతకుళ్ళేందుకురా నీ పిల్లానికి? ఈ పిల్లను ఎత్తుకొని వస్తే మహిళలు దాక్తాయి అట్లా ఇట్లా అని మాట్లాడుతుంది. అన్నయ్య ఉన్న వదినింటే ఏమనుకుంటారు? అత్తమ్మ కొసేపు చిన్నదాన్ని తీసుకొని పో, నేను పని చేసుకుంటా అన్న వాళ్ళే ఇటు ఎత్తుకొని వచ్చిన. పెద్దదే ఆయే మిల్లీలు మాట్లాడుకునే వాడితిరి. గింతెందుకు రాని పెళ్ళానికి నాకు అర్థమైతలేదు. అబ్బా అబ్బా అబ్బా, ఈ పిల్లను కళ్ళలో పెట్టుకుంటాందిరా. అసలు ఓర్తనే లేదు. ఏమంటాందిరా ఈ పిల్ల? ఒకటి పుడితే ఇది వారసురాలే, ఆడు వారసురే, ఇద్దరు నాకు సమానమే. ఈ పిల్ల దగ్గరనే ఉంటాను, ఈ పిల్లని ఎత్తుకుంటాను అట్లా ఇట్లా అని అన్నీ మనసులో పెట్టుకొని కుళ్ళంతా బయటికి తీస్తాందిరా. ఎందుకు వదిన అన్ని మాటలు నా బిడ్డ అన్నదా వదిన? లేనిపోని మాటలన్నీ ఎందుకు చెప్తాను? వాళ్ళు వచ్చిన వాళ్ళే గిట్లనేనే అమ్మ. కొడుకు నా మీద అన్న ఎక్కిచ్చి ఎప్పుడు గిట్లనే పాపుడు. ఇక ఆయనకు నా మీదేమో మనసు ఇరిగిపోవుడు, నువ్వు ఊకెళ్ళే పెడతానవని. ఇక గిసొంటి కథలకే నాకేమో కోపం వస్తుంది. నేనున్న కాడికి మాట్లాడిన వాళ్ళు ఇద్దంటిది అని అన్నాడు. నేను ఎవరితోనన్నా ఇప్పుడు నేను అన్ననా? ఆ పిల్ల అంటేనే పావురన్, నా కొడుకు అంటే పావురన్ లేదా? నేను ఎవరితోనన్నా చెప్పవు? నేను ఇప్పుడు అన్ననా ముచ్చట? మా అమ్మ లేదా, మా తమ్ముడు లేడా అనని అనుడు ఎందుకు అత్తమ్మా? నేనేమన్నా అన్ననా? అబ్బో, ఇప్పుడు అనకపోతే నువ్వు ఎవరెవరితోని ఏమేమంటారవన్నా నాకు తెలియదా? అదే పోనీ అని ఊకుంటాను నేను. నువ్వు అట్లా ఊకుంటా అంటే ఇంకెట్లా మాట్లాడతానవే? నిన్న కాక మొన్న పని తీరుతలేదా నీకు? పెద్ద కోడల దగ్గర అది ఇదని మాట్లాడతాను. అదే పోనీ అని నేను ఊకుంటాను. నాకు పెద్ద కొడుకు అంటే లెక్కలేదు, నా మొగడంటే లెక్కలేదు, నేనంటే లెక్కలేదు. నిన్న కాక మొన్న పుట్టిన ఈ పిల్లని తీసుకొని వస్తే నువ్వు గిట్నేనా మాట్లాడేది? ఓ షిట్టి, ఏం పుట్టిందే నీకు? ఏమైంది? చిన్నదానికి పెద్దదానికి ఎందుకు లొల్లి? నీకు ఉండబుద్ధి అయితే లేదా అనే? నేనేం అనలేదండి. నేనేం అనక ముందే అత్తమ్మ ఇదంతా లొల్లి తయారు చేస్తాంది. ఏం మహిళలు దాకినాయి నీ కొడుకు? ఇప్పుడు మోషన్ పోతాడా ఏమన్నా? ఓ మహిళలు దాకినాయి అని మాట్లాడతానో మా వదిన నువ్వు మాట్లాడుకుంటలేదా? మంచిగా మాట్లాడుకుంటూ అయిపోయాయి. మహిళలు ఎందుకు దాకితే చెల్లేనా తమ్ముడేనా ఏమైతుంది? అది తీసుకొని వస్తే నువ్వు ఇంకెందుకు అంత నాకు అర్థమైతే లేదు. తీసుకొని వచ్చే వరకు నీ ఇల్లు అరిగిపోయిందా, నీ కొడుకు అరిగిపోయిందా, నువ్వు అరిగిపోయినావా? నాకు అర్థమైతే లేదు. ఓ అల్లుడా, నువ్వు బాగు బిడ్డ ఏమన్నా చెప్పన్నా? ఈ పిల్లను ఇప్పుడే ఎందుకు తీసుకొని వచ్చిన అత్తమ్మ? మహిళలు దాకయా అని అన్నది గంతే. ఆ ముచ్చట మీదకే మీ అమ్మకి అన్ని మాట్లాడుతుంది. అబ్బా మంచిగానే మాట్లాడతాను వదినా, నీ బిడ్డ ఏమనలే కానీ అంత నేనే అన్నా. నేను కూడా అబ్జర్వ్ చేస్తాను అత్తమ్మ. దీని బల్బ్ అయితే తగ్గుతలేదు. మా అమ్మ ఆడ నుంచి పని చేసి వచ్చే వరకు నీ పని తీరితేనే వచ్చినవా, ఉత్తగా వచ్చినవా, అట్లా ఇట్లా అని మాట్లాడుతుంది. నీకు పెద్ద మనవరాలు అంటేనే ఇష్టము, మేమంటే ఇష్టం లేదు అది ఇది అని మాట్లాడుతుంది. దీనికి ఇంకెందుకు బల్బు నాకు అర్థమైతలేదు. మొన్నటిదాకా లొల్లులాయి ఇప్పుడే కదా మంచిగా ఉంటాను. ఇక కలిసే ఉంటే అయిపోతుంది కదా. నీ బిడ్డ కుళ్ళు లేదేమో? అల్లుడు, నా బిడ్డ ఏదో తెలిసి తెలియక ఓ మాట మాట్లాడింది. నా బిడ్డకు నేను నచ్చ చెప్పుకుంటా. కాలు చేతులు చల్లగా ఉండంగా ఓ పిల్లగాడయిండు, మంచిగా ఉండాలి. ఇప్పటికి కూడా లొల్లులు పెట్టుకోకుర్రి బిడ్డ. నువ్వు కూడా అందరితో మంచిగా ఉండాలవ్వా. ఇట్లయితే మీ ఇంటికి మీ బిడ్డను తీసుకోవర్రి. దీని బల్బ్ అంగినాకనే తీసుకొని రార్రి. ఈడనేనట మీ ఇంటికి పంపిస్తలేనట. నువ్వే వచ్చి 4 రోజులు ఉండొద్దమ్మా. ఏమైతుంది? 4 రోజులు మామయ్య ఉన్ను బామ్మర్ది అంటుకుంటారు, తింటారు. మామయ్య ఏమన్నా రూల్ ఏమన్నా బాగుంటా అంటుంటా? దీనికి బాగా ఎక్కువ అవుతుంది. నేనేం అనకను అవన్నీ. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి అత్తమ్మ. ఇక అయినా నన్ను తిట్టిన వల్ల నీ కళ్ళు చల్లబడ్డాయి కదా. ఇక నీ ఇంటికి పో, ఇక సంతోషంగా పో, సరేనా?
బాగా చూసినావా ఆరామాదు నేనేమన్నా అన్నానారా ఇప్పుడు దీనికి ఎందుకు ఇంత 4 రోజులు పంపి దాని అవతని పంపి అవగారింటికి దీని తిక్క కుదురుతుంది. ఈడు ఉంటే బాగా తినుకుంటా మాటలు ఎక్కువ అవుతాయి అల్లిల ముచ్చట్లు వినుకుంటా అంత మనం ఇదికి రివర్స్ అవ్వకుంటా బాగా ఎక్కువ అవుతాయి. 4 రోజులు తీసుకోమని అలా అమ్మను. అయ్యో ఆగు వదినా నువ్వాగు కసంత లొల్లి పెట్టుకోకుర్రి మంచిగా ఉండాలి. ఎందుకు గీ పిల్లగాడైనాక గీ పిల్లల గురించి లొల్లి చూసినావా మరి నీ బిడ్డ ఎట్లా మాట్లాడుతుందో నీ కళ్ళు చల్లబడ్డాయి అంట. కొడుకు కూడా లొల్లి పెట్టుకుంటే కళ్ళు చల్లబడతాయి. అత్తే ఇది ఇంకెన్నడు మారుతుంది నాకు అర్థమైతలేదు. ఇగో అత్తమ్మ నేను చెప్పే ముచ్చటిను. ఇగో అత్తమ్మ నీ బిడ్డను ఇప్పుడు తీసుకోవో చిన్నోడు కొంచెం పెద్దగా అయినాక నేను తీసుకొని వస్తా. దీనికి ఇక్కడ బగ్గ కట్టమవుతుందట బగ్గ పని చేసుడు అవుతుందట ఇవాళ చేయని పని చేస్తుందట బాగా నొత్తందట. నీ బిడ్డకు తీసుకొని పో నేను వచ్చి మళ్ళీ తీసుకొచ్చుకుంటా పో. మా అమ్మ ఆడయేసి వస్తాంది ఈడయేసి వస్తాంది. ఒక్కరోజు పని చేయకపోతే నీ బిడ్డ 100 మాటలు అన్నది. అదెప్పే పోనీ అని నేనేదో ఊకుంటా అంటే ఇది ఇంకా నెత్తికెక్కి కూర్చుంటాను నేనేం అంటలేను కదా అని. అల్లుడు శాంతించు నా బిడ్డది తప్పే అయింది కావచ్చు తెలిసోటి తెలియకోటే మాట్లాడింది తప్పే అయింది నేను చెప్తావు నా బిడ్డకు నువ్వు కొద్దిగా నిమ్మలంగా నేను పోతాను. మీరేమన్నా వేసుకోరు మళ్ళీ నేను వచ్చి లోలు పెట్టించినా అని దీనికి బగ్గున్నది ఇప్పుడు లోపల నా మీద మంట. ఇప్పుడు నన్ను ఏదో ఒకటి ఏత్త మంచిగా ఉండన్న తట్టున్నది దానికి నా మీద నాకు తెలుసు. నేను పోతాను మీరేమన్నా లోలు పెట్టుకోరు ఏమన్నా వేసుకోరు. ఇక వదినా పొయ్యవు కూసవదినా మా కూసుంటా. పిర్రలున్న వాళ్ళకు పీటలు ఎత్తది బొర్రలున్న వాళ్ళకు భోజనం పెడుతుంది నీ బిడ్డ. ఇగో నీ బిడ్డ కూసమ్మంటది ఇక నేను కూసుంటా ఇక నేను చూస్తా పో. నా ఇంటికి నేను పోతాను ఏమన్నా వేసుకోకొడుక నీ ఇష్టము నీ పిల్లం ఇష్టము నీ కొడుకు ఇష్టము. నేను మీ జోలికి రాను మీ ఆర్తకు రాను. ఇన్ని రోజులు నాదే బుద్ధి తక్కువ అయింది వచ్చి చేసుడు. ఈ పిల్లని తీసుకొస్తే గిన్ని మాటలు అన్నది. రేపు అన్నయ్యకి తెలిస్తే వదినకు తెలిస్తే ఎంత బాధపడతారు. ఇంకా నయం సంధ్య కూడా నేను వచ్చి చిన్నోని చూస్తా అని అన్నది. అదత్త ఎంత లోలు పెట్టినో ఈ దొంగ బొడ్డి. ఇగో అత్తమ్మ నేనేదో మహిళలు దాక్తాయి అని ఒక్క మాట అన్నందుకు నువ్వు గిన్ని మాటలు అనబడుతుంది. అబ్బో ఒక్క మాట అన్నవే తల్లి నీకు దండమే తల్లి. ఇంకా సంధ్య అత్త అన్నది వచ్చి చిన్నోని ఉత్తత్తమ్మ నాకు పానం కొట్టుకుంటుంది చిన్నోని మీదికి అని అన్నది. ఓ అది రాందేనేమైంది 100 వాళ్ళు అదత్తే ఈ మాటలన్నీ వింటే అది ఎంత బాధపడు చి గింతాను ఆడదానికి. ఏదో వదిన తప్పైంది మళ్ళీ ముచ్చటంతా సంధ్యవ్వకు చెప్పకు మళ్ళీ వాళ్ళు బాధపడతారు సరేనా వదిన. ఏం చెప్పుడో ఏం కథ నప్పు బిడ్డప్ప మనం మన ఇంటికి పోయి ఆకుందాంపా. అబ్బో ఇల్లింటికి వచ్చేది కాదు మీ పిన్న తోర్చేది కాదు పా బిడ్డప్ప. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని చిట్టి మా అమ్మ అట్లా మాట్లాడిపోయిన వాళ్ళే. ఎందుకు బావా అంత కోపం కొంచెం మెల్లగా మాట్లాడు. ఇక అయ్యింది ఏదో అయిపోయింది అక్క అన్నది అక్క తప్పే ఇక కొద్దిగా నిమ్మలంగా. ఏంటిది అక్క తప్పు దీనికి బగ్గ బలుపు ఉన్నది ఎక్కువ అవుతుంది దీనికి. దీని బలుపు అంగేదాకా దీన్ని అవ్వగారింటికన్నా ఉంచాలి. దీని బలుపు అంగినాకనే నేను తీసుకొని వస్తావు దీన్ని బలుపు అంగే తట్టి వేయాలి. ఏదో అల్లుడు తప్పైందని అని అంటానం కదా ఊకోరాదిగా. ఏంటిది అత్తమ్మ ఊకునేది మంచోనికి తిక్కలెత్తే మంచిగా ఉండదు చెప్తాను. నేను ఇన్ని రోజులు ఓపిక పట్టుకుంటూ వస్తాను దీని కథలన్నీ. నీ బిడ్డ ఏమన్నా చిన్నది అనుకుంటానవా ఎట్లా మాట్లాడుతుంది తెలుసా. మా అమ్మ ఏదో చిన్నదానికి పట్టగొలుసులు చేయించాలి అని అన్నదా బయట వెళ్తాను అన్నదాని నా కొడుకు ముడ్డుగొలుసు వేయించాలి. నా కొడుకు వేయించకుండా నేను ఊకోను. ఇద్దరు సమానమే ఇద్దరికి సమానంగానే పెట్టాలి అది దాన్ని మాట్లాడతా. అది పెట్టను అన్నప్పుడు నువ్వు అడగాలి. అదేదో మనవరాలని పావురంతో ఆడపిల్ల కదా లక్ష్మీదేవి పుట్టింది అని అంటే నా కొడుకుని చూస్తావా నువ్వు నా కొడుకుని ఎత్తుకుంటావా నువ్వు. నీకు వాళ్ళంటేనే పావురం 100 మాట్లాడింది పాపం అది పోనీతి అని ఊకొని పోయింది. మా అమ్మ మొన్న ఒక్కరోజు లేటుగా వచ్చింది అత్తే 100 మాటలు అన్నది. అదెప్పే పోనీయే నువ్వు నన్ను ఎన్నడు ఓర్వవు ఇక లొల్లి పెట్టుకుంటే లొల్లి అని దాని లోపల అదే ఒత్తుకొని పోయింది. గింతాను నీ బిడ్డ కూర్చోాలి నీ ఇంటికి నీ బిడ్డను తీసుకొని పో. ఎవడు పెద్ద మనిషి వస్తాడో నాతో మాట్లాడతాడో మాట్లాడి దీని బల్బ్ అంగేదాకా తీసుకొని రాను నేను. ఏమో బగ్గు ఎక్కువ ఎత్తాంది ఇది మా ఉంటా అంటే మాటలు బాగా నెత్తికెక్కుతానాయి. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు తెలియదా నీ బిడ్డకు. చిన్న పిల్లనా మా అమ్మకు తెలియదా ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయాలని. కొంచెం ఆడపిల్ల పుట్టింది లక్ష్మీదేవి పుట్టింది అని అన్నది కావచ్చు. నీ కొడుకుని పొగడలే అని చెప్పిందా. మనవాడు పుట్టిండు వారసుడు పుట్టిందని దానికి తెలియదా. ఇద్దరు సమానమే దానికి ఎప్పుడు వాళ్ళు ఎక్కువ వచ్చిండు ఇటు తక్కువ వచ్చిందా. అల్లుడు ఆగు నీకు దండం పెడతా తీసుకొని పోతా గాని ఇన్ని మాటలు అనకల్లుడు. ఎందుకు లొల్లుత్తగా చిన్నోడు ఎందుకు లొల్లు పెట్టుకుంటురుత్తగా. లొల్లి కాదు నీ బిడ్డ చేసే కథలు మామూలుగా ఉండయి. చిన్నదానికి పెద్దదానికి ఈ మేడము ఏమనుకుంటాను చిన్నదానికి పెద్దదానికి లొల్లులు పెట్టించే టైపు. లొల్లులు లేనిది నీ బిడ్డకు నడవది. ఎందుకండి ఇప్పుడు అవన్నీ మాట్లాడుతున్నారు. నేనేమన్నా చెప్పు మన చిన్నోని గురించే కదా అన్నది. మాకు తెలియదా నా చిన్నోని గురించి వారసుడు కాదా దానికి తెలియదా. నీ బిడ్డని ఏంటి తీసుకొని పోతామ్మా నేనే అచ్చి తీసుకొని వస్తా పో. ఎవరిని పంచాయతీ పిలిపిపో.
ఎందుకు అల్లుడు పంచాయతీ దాకా పోవుడు? మేము వచ్చిన వాళ్ళే గిట్ల లొల్లు పెట్టుకుంటే ఇజ్జత్ పోతుంది బయట. మంచిగా ఉన్నప్పుడు మంచిగానే ఉండుర్రి. దానికి తెలియక దాన్ని తప్పే అయింది అల్లుడు. నీకు దండం పెడతా, కాలు మొక్కుతా, ఈ ఒక్కసారికి క్షమించు అల్లుడు. ఇప్పుడైతే 4 రోజులు నేను తీసుకుపోతా కానీ బాంచను, నీకు దండం పెడతా. అట్లా మాట్లాడకు నువ్వు. పంచాయతీలో దాకా పోతే మంచిగా ఉంటుందా చెప్పు? ఇజ్జత్ పోతుంది. ఇప్పటికే ఒకసారి పంచాయతీ అయింది. నీ బిడ్డకున్నదా మరి? ఇప్పటికే ఒకసారి పంచాయతీ అయింది, ఊకలొల్లు పెట్టుకుంటే మంచిగా ఉంటుందా అని. నీ బిడ్డకి చెప్తలేవు, నీ బిడ్డకి చెప్పు ముదుగాలు మంచిగా ఉండు అని. సరే అల్లుడు, ఈ ఒక్కసారికి నా ముఖం చూసి బాంచను, నీ కాళ్ళ మొక్కుతా. నా ముఖం చూసి ఊకో అల్లుడు, దండం పెడతా. సరే, ఈ ఒక్కసారికి నీ ముఖం చూసి ఊకుంటానత్తమ్మా. ఇది ఇట్లనే దీని మాటలు మళ్ళీ ఇట్లనే రిపీట్ అయినాయి అనుకో, గువ్వలు మూసవుతుంది దగ్గరికి. నేను చెప్తాను ఏమనుకుంటాను. ఇది నాటకాలు తెంగుతుంది బాగా. బావా మీకు దండం పెడితే ఈ ఒక్కసారికి కొద్దిగా మా అమ్మ ముఖం చూసి, నా ముఖం చూసి, మా బాబు ముఖం చూసి మా అక్కనేమనకు. మేము రేపు తీసుకొని పోతాము. మళ్ళీ 10 రోజులు కొద్దిగా నిమ్మలం అయినాకనే మా అక్కకు అన్నీ చెప్పి తోలుతాము. సరేనా బావా? నువ్వు ఉత్తగా బీపీ పెంచుకోకు. సరే, మీరేమైనా వేసుకోరు. రేపే ఓర్రి, ఇప్పుడే ఓర్రి, ఎల్లుండే ఓర్రి. నేనైతే బయటికి పోతాను. దీని ముఖం చూస్తే నాకు మంటలెత్తాంది. ఊకేలోళ్ళే. నేను పోయి వచ్చే వరకు నన్ను ప్రశాంతంగా ఉండనిత్తలేదు. ఇదంటది అదంటది, ఓ జరిసే భూములని, ఓ జరిసే పదని. అబ్బా అబ్బా, ఒక్కరోజు సుఖంగా లేదు. నా నెత్తిపాడుగాను, నా రాతపాడుగాను. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు ప్రశాంతత లేదు. ఊకెలొల్లే, చిన్నదానికి లొల్లే, పెద్దదానికి లొల్లే. దీంతో నేను ఏగలేకపోతానా. చూసినావా అమ్మ ఆయన ఎట్లా మాట్లాడుతాండో? గన్ని మాటలు మాట్లాడుతాండు. కాదు బిడ్డ, నువ్వైనా కొన్నిటికి ఓడ్చుకోవాలి బిడ్డ. చిన్నదానికి పెద్దదానికి లొల్లు పెట్టుకోవద్దు. కాలు చేతులు చల్లగా, ఓ పిల్లగాడయిండు, మంచిగా ఉండాలి. లొల్లు పెట్టుకుంటే ఏమత్తది చెప్పు? బయట పడితే ఏమత్తది? నలుగురు నవ్వుల పాలు. ఎందుకు బిడ్డ ఊకే లొల్లి? మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. నువ్వు కూడా చిన్నదానికి పెద్దదానికి మీ అత్తతో లొల్లు పెట్టకు బిడ్డ. వచ్చి ఆమె పని ఎత్తాను. ఇంకా నేను రమ్మనంటే నువ్వు అత్తలేవు అవుతుంది. ఆమె వచ్చి 4 పనులు చేసినప్పుడు నువ్వు ఆమెతో మంచిగా ఉండాలి కానీ ఊకే లొల్లే పెట్టుకుంటారా బిడ్డ? ఏదో మనవరాలు అయ్యేపటికే పట్టగొలుసులు చేయించుతా అన్నది. రేపు నీ కొడుకు కాకపోతే ఆ పిల్లు ఉంటుందా బిడ్డగా? చిన్న పిల్లను ఎందుకు అనుడు ఉత్తగా? నువ్వు బదనామావుడు కాకపోతే నువ్వెందుకు దండదానవావుడు? నువ్వు కూడా మంచిగానే ఉండు. ఎందుకు బిడ్డ చిన్నటికి లొల్లలు పెట్టుకొని పాసిపోతే మంచిగా ఉంటుందా? ఇప్పుడు నేను ఇంటికి తీసుకోవద్దా? 4 ముచ్చట్లు అడుగుతారు, మంచిగా ఉంటుందా? నలుగుట్ల నవ్వుల పాలు ఒక పంచాయతీలు పెట్టుకుంటే మంచిగా ఉంటుందా అని బిడ్డ? మంచిగా ఉండాలి అల్లుడు. నువ్వు మీ అత్త మామతో కూడా మంచిగానే ఉండాలి. ఆ పిల్లను ఇంకోసారి తీసుకొని వస్తే అట్లా మాట్లాడకు. ఏదో నాది తప్పే అయిందని చెప్పాలి కానీ ఇక సడేగా ఒక్కటేసారి అట్లా మాట్లాడే వరకు ఎవరైనా ఏదన్నా అనుకుంటారు బిడ్డ. నువ్వు కూడా గట్లనే అంటానవేందే అమ్మ? మనవరాళ్ళు పొగిడి నా ముంగట నా కొడుకును తక్కువ వేసే వరకు నాకేమనిపిస్తుంది చెప్పు? నా కొడుకు కూడా వారసుడే కదనే, నాకు అనిపించదా అనే మనసులో బాధ. అయ్యో పొగడకపోతే ఏమైతుంది? ఆమె వారసుడు కాదా? ఆమెకు తెలియదా? రేపు వంశోద్ధారకుడు అని ఆమెకు తెలియదారా? ఎందుకు చిట్టి చిన్నదానికి పెద్దదానికి లొల్లు పెట్టుకోకు బిడ్డ. అదే పట్ట గొలుసులు వేయించుకొని ఏమన్నా వేయించుకొని వదిలే నువ్వు. సరేనే అమ్మా. ఇప్పుడు అల్లుడు చూడు ఎంత సీరియస్గా మాట్లాడుకుంటావేండో. రేపు నీ బిడ్డను తీసుకొని పో, దాని బలపంగాలే ఎంత పని చేసినా గట్లా ఇట్లా అని మాట్లాడుతాడు. బాపుకు తెలిస్తే మళ్ళీ బాధపడతాడు. రేపు మంచిగానే పోదాం. ఇక ఈడ లొల్లైందని బాపుకు తెలియవద్దు. సరేనా? సరేనే అమ్మ. చిన్నాడు లేవచ్చు చూసా పో బిడ్డ. ఉత్తగా మేము వచ్చిన వాళ్ళే మామగడ్డ గింత లొల్లి పెట్టుకుంటారు. ఏమన్నా ఉన్నదా? లొల్లి పాడగాను. సరేనే అమ్మ, నేను పోతాను. పోయి చిన్నోళ్ళు లేచిండో చూసత్తా. చూడు ఇప్పటి నుంచి మంచిగానే ఉండు అందరితోని. సరేనా? ఊకే లొల్లు పెట్టుకోకుర్రి. సంధ్య ఏం చేస్తానవే? ఉన్నత్తమ్మా. ఇంత తొందరనే వచ్చిర్రా చిన్నదాన్ని తీసుకొని? ఇగోవే చిన్నదాన్ని తీసుకోవే, కొసేపు బండ పెట్టు. సరే అత్తమ్మా. మీకేమైంది? ఎందుకు డల్గా ఉన్నారు? ఏమైంది అత్తమ్మా? ఏమైంది అత్తమ్మా అంటే సప్పుడు ఎత్తులేవు. ఏమైంది అత్తమ్మా? ఎందుకు మూతంత అట్లా పెట్టుకున్నావు? ఏమైంది చెప్పు? ఏమన్నా అన్నారా? ఏం కాలే తీయే, కొసేపు చిన్నానికి పాలిచ్చి పండబెట్టు. ఏం కాలే. ఏదో అయింది చెప్తారా? చెప్పరా? నా మీద ఒట్టే. ఏమైంది చెప్పు అసలు? ఏం చెప్తావే? ఇగో ఈ పిల్లను తీసుకుపోయినందుకు మహిళలు దాక్తాయి. గప్పుడే ఎందుకు తీసుకొని వచ్చినావు? నీకు తెలివి లేదా? మన్ను లేదా? అది ఇదని మాట్లాడిందే. అది నా కొడుకు మహిళలు దాక్తే హాస్పిటల్ చుట్టూరు తిరుగుతుంటే చూద్దామని తీసుకొని వచ్చినవా? నీకు తెలివి లేదా? గింత గొడ్డు ఉన్నావు. ఇంకా పిల్లను గుప్పుడేనా తీసుకొని వచ్చుడు? అట్లా ఇట్లా అని 100 మాటలు అన్నదే ఆ బొడ్డి నన్ను. నేను ఎందుకు పోతురా దేవుడా అనుకున్నానే. షీషీషి దాని ఇంటికి పోయే కథ కాదు. ఇంకా సంధ్య నువ్వు వస్తా అని అన్నవే, నువ్వు రాందే మంచిదైందే.
గంట మాట అన్నది అయితే చిట్టి ఆమె సంగతి ఆవు నేను ఇప్పుడు పోయి అడగనే అడుగుతా దొంగ మొకంది గి పిల్లను గంట కళ్ళలో పెట్టుకోకుంటే ఏంది గంట కుళ్ళేందుకు గి పిల్ల మీద అబ్బా అబ్బా ఆ పిల్లని ఎత్తుకుంటావు నా కొడుకుని ఎత్తుకుంటావా ఆ పిల్ల అంటేనే పావురం నీకు ఓ 100 మాటలు నీకు పెద్ద కొడుకు పెద్ద కోడల తర్వాత ఆ పిల్లనే నాయే నీకు మేమంటే లెక్కే లేదు మా మీద పావురమే లేదు ఒకటి అన్నది ఒకటి అనలేదనా అనే 100 మాటలు అన్నదే దొంగ మొకంది దాని అవ్వ అట్లనే మాట్లాడు అది అట్లనే మాట్లాడే ఆ లాస్ట్కి మదిగాడు వచ్చి 4 దులిపిండే మా అమ్మ ఎంత పని చేసినా చేయలేదు అని అంటానవు నీకు బగ్గ బలుపు ఉన్నది నీ ఇంటికి నువ్వు వీకు నిన్ను ఈడెవడు నువ్వు అంటాడు నీ ఇంటికి నువ్వు నీకు బలుపు దిగినాకనే నేను తీసుకొచ్చుకుంటా అది దాన్ని మాట్లాడితే కుయ్య అంటలేదు కయ్య అంటలేదు నా తప్పే అత్తమ్మ ఏదో అన్న నేను నా తప్పే నా బిడ్డ తప్పే అని అంటాంది అప్పుడు అబ్బా గింత కుళ్ళుంటుందని నేను అనుకోలే అత్తమ్మ నేను ఇంక వద్దామని అనుకున్నా నేను అత్త ఎన్ని మాటలు అనను చిట్టి ఇప్పుడు ఓనే పోతే అడగనే అడుగుతావు చిట్టి సంగతి వాళ్ళ అమ్మ సంగతి ఏమనుకుంటారో అసలు నా గురించి నేనేదో సప్పు లేకుంటానా అని బగ్గా మాట్లాడతారు ఎందుకు తీయే మళ్ళీ నువ్వు 4 మాటలు అన్న వాళ్ళే బాధపడు ఇక అదే పేతి ఏదో ఇక దాని ఇంటికి పోయి నేనే తప్పు పని చేసిన గంతే మునుపున్నట్టే దూరం ఉంటే అయిపోతుంది దాని ఇష్టం దాని మొగని ఇష్టము దాని కొడుకు ఇష్టము దానికి ఇష్టం ఉన్న వాళ్ళకు ఎత్తుకొమ్మని ఇచ్చుకొని ఏమన్నా వేసుకొని నేను దాని జోలు పోను దాని ఆర్తకు పోను నాకు దాని కథే వద్దు దాని అవ్వే వచ్చి పని చేయని లేకపోతే దాని మొగడు పని మనిషినే పెట్టుకొని ఇవ్వదన్నయ్యని నాకు అవసరమే లేదు దాని గురించి అబ్బా గి పిల్ల పుట్టిందని గింత కళ్ళల్లో పెట్టుకుంటాంది గంత కుళ్ళెందుకో చిచి కుళ్ళు వద్ది నేను ఆ పిల్లగాడు ఎట్లున్నాడో చూద్దాము పానమంతా కొట్టుకుంటాంది అని వద్దామని అనుకున్నా ఈ పిల్లను తీసుకొని పోత్తమ్మా నేను వెనకత్తా అని అన్నా అవ్వో నీ బాంచ నేను రాందే నయమైంది నేను అత్తే నాతో ఎంత లొల్లు పెట్టునో దొంగ మొకంది అయినా సరే నేను పోయి అడిగే అత్తమ్మా దానికి ఇలా నాకు ఉన్నది పొల్లుల్లి ఏమని పోతావే ఊకు కలలు పెడితే 4 రకాలు నవ్వుతారే ఎందుకు అదే పైతి దాని పాపం దానికే ఊకు కలలు పెట్టుకుంటే 4 ఇజ్జత్ పోతుంది ఇప్పటికే అజ్జే బట్టి ఊకే నరసక్కోళ్ళ ఇంట్లో ఊకే లొల్లేనవ్వా అత్తకు వడులు లేదు కోడళ్ళకు వడులు లేదు ఏం లొల్లి ఊక కొట్టుకునుడే అని అంటారే ఇప్పటికే ఇజ్జత్ అనిపిస్తుంది అదే పైతి నువ్వు ఓకు కొడుకు చెప్పకు ఈ ముచ్చట మన ఇద్దరి మధ్యలోనే ఉండని ఏనికి దండం పెడితేనే సంధ్య కొడుకు చెప్తే ఆడు బాధపడు ఆడు మళ్ళా దాని దగ్గర లొల్లి పోవుడు ఇదంతా ఎందుకే అద్దే లేదత్తమ్మా నేను పోనీ అని ఊకునే టైపు కాదు ఈ ముచ్చటకు నేను నీ కొడుకు చెప్తా ఎందుకు చెప్పద్దు చెప్పాలి వాళ్ళని అడగాలి అసలు ఏమనుకుంటుంది చిట్టి మా గురించి అనేది బయటికి రావాలి కదా ఎందుకు నవ్వుతారు లోకల్ మీద అందరికి లొల్లు లేవా ఇంటింటికి మట్టిపోయేనా ఎందుకు నవ్వుతారు అత్తమ్మా మనం ఏమన్నా కావన్నని లొల్లు పెట్టుకుంటారమ్మా ఆ చిట్టికి ఎవరో బాగా ఎక్కించి చెప్తారు వాళ్ళు ఎవరో నాకు తెలియాలి వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి 4 దుమ్ము దులుపుతే ఏమనుకుంటుందో అదే పోవే ఈ చిన్నదాన్ని వండబెట్టుపో సరే దోస్తులు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దోస్తులు ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ప్లీజ్ వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు మరి రేపటి వీడియోలో అయితే మరి సంధ్య రాజుకు వచ్చిన తర్వాత చెప్తుందా ఈ లొల్లి గురించి మరి మధు చిట్టిని వాళ్ళ అవ్వగారింటికి పంపిస్తాడా మరి లొల్లి ఏమవుతుంది పెద్దగా అవుతుందా అసలు ఏమవుతుంది పిల్లలు పెద్దగా అవుతా అంటే అనేది వీడియో చేస్తాం దోస్తులు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దోస్తులు వీడియో అయితే స్కిప్ చేస్తున్నారు దోస్తులు ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు ప్లీజ్ బాయ్ దోస్తులు.